బాలీవుడ్ సినిమాలు చేసిన తెలుగు హీరోలు చాలా తక్కువ. అక్కడ సినిమాల్లో మన స్టార్స్ నటించడం, మనకు ప్రామినెన్స్ రోల్స్ రావడం అరుదు. అటువంటిది బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో, అందులో గ్రీక్ గాడ్ లాంటి హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ డూపర్ వార్ సీక్వెల్లో జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. హిందీ సినిమాలో మన హీరో ఎటువంటి క్యారెక్టర్ చేస్తున్నారో అనేది ఆసక్తి మొదలైంది. అందుకు సమాధానం ఈరోజు వచ్చేసింది. ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ సినిమా వార్ 2. ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. అది చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అని చెప్పాలి. నా కళ్ళు ఎప్పటి నుంచో నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియా బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే, కానీ ఇప్పుడు కాదు. నా గురించి నీకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకుంటావు. గెట్ రెడీ ఫర్ వార్ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇక విజువల్స్ అయితే కేక. ఇక ఎన్టీఆర్ లుక్ స్టైలిష్గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్ బాగా కంపోజ్ చేశారు. ఆర్ఆర్ కూడా అదిరిపోయింది. ఇక వార్ 2 టీజర్లో అందులో ఎన్టీఆర్ ఎలా ఉన్నారో అన్నది అందరికీ అర్థమైపోయింది. మొత్తంగా అయితే ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక లాస్ట్ 10 ఇయర్స్లో ఎన్టీఆర్ కేవలం 6 సినిమాలు మాత్రమే చేశారు. ఆయన లాస్ట్ సినిమా దేవరాజ్ చూస్తే అందులో ఎక్కువగా లుంగిలో కనిపించారు. దానికి ముందు త్రిబులర్లోనూ కూడా ఆయన గిరిజన పాత్రవాసిలో నటించడం జరిగింది. ఇక అరవింద సమేత వీరరాఘవలో రాయలసీమ కుర్రాడిగా, జైలవకుశలో 3 క్యారెక్టర్లో కూడా నార్మల్గా అనిపించారు. ఇక నానక్ ప్రేమతో వచ్చిన ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ మోడ్రన్ క్యారెక్టర్లో చేయడం మళ్ళీ వార్ 2 సినిమాలోనే. ఇక మొత్తంగా వార్ 2 సినిమా టీజర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఇక ఈ యొక్క మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉంది. ఇక ఈ యొక్క మూవీ ఆగస్టు 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి.